రుచులు. ఈరోజు కోవా బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అమూల్ పౌడరు, పంచదార, హాఫ్ లీటర్కి పావు కేజీ పంచదార అండి. ఇది గిన్నె ఎత్తడి గిన్నెలోనే చేసుకోవాలి. నేను చూపిస్తాను. పాలు ఇలా, ఇది పావు లీటర్ అయిపోవాలి. హాఫ్ లీటర్ పాలల్లో పావు లీటర్కి ఇంకా కిందకే తగ్గిపోవాలి. అప్పుడు మరిగిన తర్వాత అప్పుడు పంచదార వేసి తర్వాత మిల్క్ పౌడర్ వేసి మళ్ళీ చూపిస్తాను నేను. తర్వాత పావు లీటర్ ఇదిగోండి పంచదార వేయాలని చెప్పా కదా, ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఇది బాగా దగ్గరకు వచ్చేసేటప్పుడు పాల పొడి దగ్గరకు వేసుకొని చేసుకోవటమేనండి. ఇంకా బెళ్ళలు ఇలా ఎక్కువసేపు తిప్పుకోవాలండి. తిప్పితేనే బాగుంటుంది కోవా, వైట్ దనం వస్తుంది. వైట్ దనం రావటానికి కొంచెం నిమ్మ చెక్క కూడా వేస్తాం. కొంచెం ఒక 5 బొట్లు 2 బొట్లు అలా వేస్తాం. ఉంటుందండి, ఓ కంగారు పడద్దు. తిప్పిన కొద్దీ చక్క వైట్ దనం వస్తుంది. ఇదిగోండి ఒక్క చక్క 2 బొట్లు అంతే, చాలా వైట్ వస్తుంది. నీరు రాసుకొని బిళ్ళల్లా చేసుకోవచ్చు, ఉండలాగా చేసుకోవచ్చు అండి. ఇలా మీ చక్కగా నున్నగా నెయ్యి రాసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా తీసుకుని కోవా ఉండలుగా నెయ్యి